వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మెథడాలజీకి సంబంధించినటువంటి టాప్ 20 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి మనకు. అందులో వచ్చిన రిలేటెడ్ క్వశ్చన్స్, సిమిలర్ క్వశ్చన్స్ కూడా ఇందులో వస్తాయి. కాబట్టి మీరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ చేసినట్టు మీకు ఎంతవరకు మీరు రీచ్ అవుతున్నారనేది తెలుస్తుంది. సో ఎక్స్పెక్ట్ చేసి మీ ఆన్సర్ కూడా రాసుకోండి. సో మరి టాప్ 20 క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఆల్రెడీ 10 క్వశ్చన్స్, టాప్ 30లో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. ఇందులో 11th క్వశ్చన్కి వెళ్దాం. మరి చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11లో ఇంట్రడ్యూసింగ్ ఏ టాపిక్ ఇన్ ఏ సింపుల్ ఫ్రమ్ ఏ లోయర్ క్లాసెస్ అండ్ గ్రాడ్యువల్లీ ఎక్స్పెండింగ్ ఈజ్ డెప్త్ ఈజ్ హయ్యర్ క్లాసెస్ ఈజ్ నోన్ యాజ్. ఒక అంశాన్ని క్రింది తరగతుల్లో సరళంగా పరిచయం చేసి పై తరగతులకు వెళ్లే కొద్దీ దాని లోతును మరియు కాఠిన్యాన్ని పెంచే పాఠ్య ప్రణాళిక విధానాన్ని ఏమంటారు? శీర్షిక విధానం, టాపికల్ అప్రోచ్, ఏకకేంద్ర లేదా సర్పిలా విధానం, కాన్సెంట్రిక్ ఆర్ స్పైరల్ అప్రోచ్, తార్కిక విధానం, లాజికల్ అప్రోచ్, చారిత్రక విధానం, హిస్టారికల్ అప్రోచ్. సో వీటి గురించి మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా తెలుసుకున్నాం. మీరు ఒకసారి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. శీర్షిక విధానం అంటే మనకు ఏదైనా ఒక టాపిక్ను అదే క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసి అదే క్లాస్లో దాని కాఠిన్యాన్ని కూడా అందులోనే పరిచయం చేసి ఆ టాపిక్ సంబంధించినటువంటి మొత్తం అంశాలు ఒకటే క్లాస్లో పరిచయం చేయడాన్ని శీర్షిక విధానం అంటాం. తార్కిక విధానం అంటే మనకు ఇక్కడ దానికంటే ముందు ఏకకేంద్ర లేదా సర్పిలా విధానం అంటే ఏదైనా ఒక అంశాన్ని కింది తరగతిలో పరిచయం చేస్తూ పై తరగతులకు వెళ్ళేటటువంటి కాఠిన్యాన్ని పెంచే కొద్దీ పాఠ్య ప్రణాళిక విధానం అమలు చేస్తే అది ఏకకేంద్ర లేదా సర్పిలా విధానం అంటే ఇక్కడ అడిగింది అదే. మనకు కాఠిన్యాన్ని పెంచి పాఠ్య ప్రణాళికను మరి అమలు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏకకేంద్ర లేదా సర్పిలా విధానం అంటాం. తార్కిక విధానం అంటే ఒక క్రమ పద్ధతిలో ఉన్నటువంటి మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్ను పరిచయం చేయడం తార్కిక విధానం అంటాం. చారిత్రక విధానం అంటే ఆ అంటే శాస్త్రాల గురించి పరిచయం చేయడం చారిత్రక విధానం అంటాం. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి విధానం ఏకకేంద్ర లేదా సర్పిలా విధానం. మనకున్న టెక్స్ట్ బుక్స్ కూడా ఆ రకంగానే ఆ కరికులం ఫ్రేమ్ చేయబడింది. సో క్వశ్చన్ నెంబర్ 12, మనకు క్వశ్చన్ నెంబర్ 12లో బ్రేకింగ్ డౌన్ ఏ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇంటూ స్మాలర్ కాంపోనెంట్స్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ రిప్రజెంట్ ద కోర్ ఆఫ్. ఒక సంక్లిష్టమైన గణిత సమస్యను సాధించడానికి దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టే ప్రక్రియ ఏ పద్ధతికి మూలం? సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, క్రీడా పద్ధతి. ప్లేవే మెథడ్ కాదు ఇక్కడ, కాబట్టి మనం ప్లేవే మెథడ్ను మార్క్ చేసుకోవచ్చు. నిగమన పద్ధతి అంటే ఒక సూత్రాన్ని పరిచయం చేసి సూత్రం ద్వారా మనం సమస్య సాధించడాన్ని నిగమన డిడక్టివ్ మెథడ్ అంటాం. ఇది కూడా కాదు. మరి విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతిలో ఇవి జామెట్రిక్ సంబంధించినటువంటి అంశాలలో ఆ సిద్ధాంతాలు ప్రూవ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం మనం. సంశ్లేషణ, విశ్లేషణ. సంశ్లేషణ అంటే మనకు నోన్ టు అన్నోన్ వెళ్తాం, విశ్లేషణ అంటే అన్నోన్ టు నోన్ వెళ్తాం. అంటే ఇక్కడ సంశ్లేషణ అంటే సారాంశం నుంచి దత్తాంశం నుంచి సారాంశానికి వెళ్తాం. విశ్లేషణ అంటే సారాంశం నుంచి దత్తాంశానికి వస్తాం. ఇక్కడ ఒక సంక్లిష్టమైన గణిత సమస్య సాధించడానికి చిన్న చిన్న భాగాలు విడగొట్టే ప్రక్రియ విశ్లేషణ పద్ధతికి సంబంధించింది. అనాలిటిక్ మెథడ్ సంశ్లేషణ కాదు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 13లో డ్రాయింగ్ ఏ ప్రీసియస్ జామెట్రికల్ ఫిగర్ ఫాల్స్ అండర్ విచ్ డొమైన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఖచ్చితమైన జామితీయ పటాన్ని గీయడం అనేది విద్యా లక్ష్యాలలో ఏ రంగానికి చెందుతుంది? జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్, భావావేశ రంగం, ఎఫెక్టివ్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం, సైకోమోటర్ డొమైన్, ఆధ్యాత్మిక రంగం, స్పిరిచువల్ డొమైన్. సో ఇక్కడ మనకు జ్ఞానాత్మక రంగంలో ఏ అంశాలు ఉంటాయి, భావావేశ రంగంలో ఏ అంశాలు ఉంటాయి, వీటిపైన క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో వచ్చినాయి. మనకి ఒక పటాన్ని, జామితీయ పటాన్ని ఖచ్చితంగా గీయడం అనేది విద్యా లక్ష్యాలు ఏ రంగానికి చెందుతుందంటే మనకు అది సైకోమోటర్ డొమైన్. అంటే పటాలు గీయడం అనేది ఈ సైకోమోటర్ డొమైన్కి ఇచ్చినటువంటి అంశంలో ఒక భాగం కాబట్టి ఇది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది, పటాలు గీయడం అనే అంశం. క్వశ్చన్ నెంబర్ 14లో అసెస్మెంట్ యూజ్డ్ dynamically during instruction to continuously improve students learning is called. విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడం బోధనా ప్రక్రియ జరుగుతున్న సమయంలో నిరంతరంగా నిర్వహించే మూల్యాంకనాన్ని ఏమంటారు? సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే మనకు 2 times SA1 SA2 పెడతాం. అది ఒక సర్టన్ పీరియడ్ అయిపోయిన తర్వాత పెడతాం కాబట్టి నిరంతరంగా జరిగే ప్రక్రియ కాదు. వార్షిక మూల్యాంకనం కాదు.
ప్రామాణిక మూల్యాంకనం కాదు, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో జరిగే మూల్యాంకనం. మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్ 14th క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 15లో ద కాన్సెప్ట్ ఆఫ్ జీరో యాజ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వేర్ ఫస్ట్ సిస్టమేటికల్లీ ఎస్టాబ్లిష్డ్ బై. సున్నా జీరోను ఒక సంఖ్యగా పరిగణించి దానికి సంబంధించిన గణిత పరికల్పనను ప్రపంచంలో మొదటిసారిగా క్రమబద్ధంగా వివరించింది ఎవరు? సో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, శ్రీనివాస రామానుజం, యూక్లిడ్. యూక్లిడ్ అంటే జామితికి సంబంధించిన దాంట్లో యూక్లిడ్ ఎక్కువగా పరిశోధన చేసిండు కాబట్టి యూక్లిడ్ కాదు. జీరో బ్రహ్మగుప్త, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ శాస్త్రజ్ఞుల గురించి వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. బి ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 15. 16th క్వశ్చన్లో జాన్ లాక్ స్టేట్మెంట్ మ్యాథమెటిక్స్ ఈజ్ వే టు సెటిల్ ఇన్ ద మైండ్ ఇన్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ హైలైట్స్ విచ్ వాల్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మనసులో తార్కిక ఆలోచన అలవాటును స్థిరపరచడానికి గణితం ఒక మార్గం అనే జాన్ లాక్ వాక్య గణితం యొక్క ఏ విలువను తెలియజేస్తుంది? ప్రయోజనాత్మక విలువ, యుటిలిటరీ వాల్యూ, సాంస్కృతిక విలువ కల్చర్ వాల్యూ, క్రమశిక్షణ విలువ డిసిప్లినరీ వాల్యూ, సౌందర్యాత్మక విలువ ఆస్థెటిక్ వాల్యూ. సో ఇక్కడ క్రమశిక్షణ విలువ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రయోజనాత్మక విలువ కాదు, సాంస్కృతిక విలువ కాదు, సౌందర్యాత్మక విలువ కాదు. సౌందర్యాత్మక విలువ అంటే దాని గురించి వర్ణించడం, అది సౌందర్యాత్మక విలువ అవుతుంది. తార్కిక అలవాటుని అలవర్చుకోవడం అనేది క్రమశిక్షణ విలువగా పరిగణిస్తాం. సో క్వశ్చన్ నెంబర్ 17. ఏ జియోబోర్డ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ టు టీచ్. జియోబోర్డ్ అనే బోధనా ఉపకరణం ప్రత్యేకంగా దేనిని బోధించడానికి రూపొందించబడింది? త్రిమితీయ ఆకృతుల పరిమాణం, ద్విమితీయ జామితీయ ఆకృతుల మరియు వాటి లక్షణాలు, బీజగణిత సమీకరణలు, త్రికోణమితి నిష్పత్తులు. సో బీజగణిత సమీకరణలు కాదు, త్రికోణమితి నిష్పత్తులు కాదు. జియో బోర్డ్ అనేది మనకు ఒక మూలలతో, చిన్న మూలలతోటి అది సెటప్ చేసుకొని ఉంటాం. అందులో ట్రయాంగిల్స్, రెక్టాంగిల్, స్క్వేరు, సర్కిల్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతాయి అనేది చూపించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఓన్లీ 2D ఫిగర్స్ను చెప్పడానికి ఉపయోగపడుతుంది. అది 3D ఫిగర్స్ను చెప్పడానికి ఉపయోగపడదు. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. త్రిమితీయ జ్యామితీయ ఆకృతులు మరియు వాటి లక్షణాలు, 2D geometrical shapes and their properties. So question number 18th, the heuristic method of teaching where the students acts as a discover was originated by. విద్యార్థి అన్వేషణ వివరించి అన్వేషణ పద్ధతిలో హ్యూరిస్టిక్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? హ్యూరిస్టిక్ మెథడ్ ప్రవేశపెట్టింది మనకు అన్వేషణ పద్ధతిని హెచ్ఈ హార్మ్స్ట్రాంగ్. ఇది కూడా శాస్త్రంకు సంబంధించిన క్వశ్చన్. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. డబ్ల్యూకే కిల్పాట్రిక్ కాదు, జాన్ డ్యూయి కాదు, పెడ్రిక్ ప్రోబెల్ కాదు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి ప్రవేశపెట్టిన సందర్భాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మాత్రం హ్యూరిస్టిక్ మెథడ్ హెచ్ఈ హార్మ్స్ట్రాంగ్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 18. ఇక చూడండి, అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపి 2020 వాట్ ఈస్ ద న్యూ పెడగాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్? జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా వ్యవస్థ యొక్క కొత్త బోధనా నిర్మాణం ఏది? 10+2 ఇచ్చిండు. 10+2 కాదు, 10+2 ఇప్పుడు రన్ అవుతుంది. అది 10+2+3 ఇది ఎప్పుడు మనకు ప్రవేశపెట్టినటువంటి బోధనా నిర్మాణం, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ 5+3+3+4 ఇచ్చిండు, 8+4+2 ఇచ్చిండు, 5+4+3+2 ఇచ్చిండు. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 5+3+3+4. సో 5 మీన్స్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ 5 వచ్చేసి. ఇందులో థర్డ్ క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు. ఇందులో 6th, 7th, 8th. ఇందులో 9th, 10th, 11th, 12th. ఇవి మనకు ఎన్ఈపి 2020 కొత్తగా రూపొందించినట్టు బోధనా నిర్మాణ విద్యా వ్యవస్థ యొక్క బోధనా నిర్మాణ ప్యాటర్న్. 5+3+3+4. బి ఇస్ ద రైట్ ఆన్సర్ 19th క్వశ్చన్కి. 20th క్వశ్చన్, ఇన్ ద Herbert approach to lesson planning, the step comparison of association is immediately followed by. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక విధానంలో పోలిక లేదా సాదృశ్యం
దశ తర్వాత వెంటనే వచ్చే దశ ఏది అంట. సో ఇక్కడ ఏర్పాటు పాఠ్య ప్రణాళిక విధానం గురించి ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఉపోద్ఘాతం వస్తుంది. ఉపోద్ఘాతం తర్వాత మనకు ప్రజెంటేషన్ వస్తుంది. ప్రజెంటేషన్ తర్వాత కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ తర్వాత జనరలైజేషన్ వస్తుంది. జనరలైజేషన్ తర్వాత అప్లికేషన్ వస్తుంది. సో ఇక్కడ మనకు పోలిక తర్వాత అంటే కంపారిజన్ తర్వాత ఏమొస్తుంది అంటుండు. ఫస్ట్ ఇంట్రడక్షన్, ప్రజెంటేషన్, ఇంట్రడక్షన్ తర్వాత ప్రజెంటేషన్, ఇంట్రడక్షన్లోనే ప్రజెంటేషన్ రావచ్చు, లేదా దాని తర్వాత వచ్చేది మనకి ఏది పోలిక లేదా సాదృశ్యం, సాదృశ్యం తర్వాత సాధారణీకరణ. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి పోలిక లేదా సాదృశ్యం తర్వాత వచ్చేటటువంటి సాధారణీకరణ, సాధారణీకరణ తర్వాత అప్లికేషన్ వస్తుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. In mathematical structure, statements that are accepted as universally true without requiring any proof are called. గణిత శాస్త్ర నిర్మాణంలో ఎలాంటి నిరూపణ అవసరం లేకుండానే సార్వత్రిక సత్యాలుగా అంగీకరించబడే వాక్యాలను ఏమంటారు? సిద్ధాంతాలు, అనుమితులు, స్వయం సిద్ధాలు లేదా స్వీకృతాలు, యాక్సిమ్స్ ఆర్ పోస్టులేట్, నిర్వచనాలు, డెఫినేషన్స్, థీరమ్స్. ఇక్కడ మనకు థీరమ్స్ కాదు, థీరమ్స్ మనం ప్రూవ్ చేయాల్సిందే, అనుమితులు కాదు, నిర్వచన డెఫినేషన్స్ కూడా కాదు, స్వయం సిద్ధాలు లేదా స్వీకృతాలు ఎలాంటి నిరూపణ అవసరం లేకుండానే వాటిని సార్వత్రిక సత్యాలుగా మనం యాక్సిమ్స్ ఆర్ పోస్టులేట్స్ను స్వీకరిస్తాం. సో క్వశ్చన్ నెంబర్ 22. Who systematically developed the taxonomy of educational objectives in the affective domain? సో ఎఫెక్టివ్ డొమైన్ డెవలప్ చేసింది ఎవరైనా అడుగుతున్నారు. ఇక్కడ విద్యా లక్ష్యాలకు సంబంధించి భావావేశ రంగం ఎఫెక్టివ్ డొమైన్ వర్గీకరణను క్రమబద్ధంగా అభివృద్ధి చేసింది ఎవరు? బెంజమిన్ బ్లూమ్, డేవిడ్ క్రాత్వాల్, ఆర్హెచ్ దావే, ఈజే సింప్సన్. సో ఇక్కడ మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్. డేవిడ్ క్రాత్వాల్ 22nd. బి ఇస్ ద రైట్ ఆన్సర్. భావావేశ రంగానికి సంబంధించి అభివృద్ధి చేసినటువంటి శాస్త్రజ్ఞుడు. 23rd question. A specific learning disability that several affects the child's ability to understand a number and learn math facts is known as. సంఖ్యలను అర్థం చేసుకోవడంలో మరియు గణిత భావాలను నేర్చుకోవడంలో శిశువుకు తీవ్ర ఆటంకం కలిగించే నిర్దిష్ట అభ్యసన వైకల్యాన్ని ఏమంటారు? మనకి ఇక్కడ డిస్లెక్సియా అని ఇచ్చిండు. డిస్లెక్సియా అనేది రీడింగ్కి సంబంధించినటువంటి వైకల్యం. ఇక్కడ నెక్స్ట్ డిస్గ్రాఫియా రైటింగ్కి సంబంధించినటువంటి వైకల్యం. ఇది డిస్క్వాలిఫియా అనేది మ్యాథ్స్కి సంబంధించినటువంటి విషయం, నెంబర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అఫాసియా అనేది ఇది మెదడుకు సంబంధించిన వ్యాధులకు సంబంధించింది. మాట్లాడడంలో ఇబ్బంది, స్పీకింగ్లో ఇబ్బంది వస్తుంది, శారీరకంలో మాట్లాడడంలో ఇబ్బంది, మెంటల్గా డిస్ప్రెషన్. సో ఇది కాదు. మ్యాథమెటిక్స్ అడిగింది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్ ప్రీవియస్లో కూడా వచ్చినాయి మనకు. డిస్లెక్సియా అంటే రీడింగ్, డిస్గ్రాఫియా అంటే రైటింగ్, అఫాసియా అంటే అది మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు, స్పీకింగ్లో తడబడడం కావచ్చు, మాటలు సరిగ్గా రాకపోవడం కావచ్చు. సో మనకు సి ఇస్ ద రైట్ ఆన్సర్. A systematic organized collection of student work over a period of time used from comprehensive assessment is called a. సమగ్ర మూల్యాంకనం కోసం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో విద్యార్థి చేసిన పనుల యొక్క క్రమబద్ధత నమూనాలను సేకరణ ఏమంటారు? ఒక విద్యార్థి ఒక నిర్దిష్ట కాలంలో అన్ని ఏం చేసినో దాన్ని అన్ని ఒక క్రమ పద్ధతిలో నమూనాలను సేకరించి ఒక ఫైల్ తయారు చేయడాన్ని మనం పోర్ట్ఫోలియో అంటాం. రూబ్రిక్ కాదు. రూబ్రిక్ అనేది విద్యార్థి యొక్క ప్రమాణాన్ని మనం అంచనా వేయడానికి స్పెసిఫిక్ దేన్నైతే తీసుకోవాలనుకున్నామో, ఏ ప్రమాణం ఆధారంగా విద్యార్థిని చెక్ చేయాలనుకున్నామో దాన్ని చేయడానికి మనం రూబ్రిక్ అంటాం. రేటింగ్ స్కేల్ అంటే విద్యార్థి స్థాయిని నిర్ణయించేది, ఎలక్ట్రోటల్ రికార్డు కాదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి దానికి మనం పోర్ట్ఫోలియో. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్టివిస్ట్ the mathematics classroom, the primary role of the teacher is that of a. ప్రగతిశీల నిర్మాణాత్మక గణిత తరగతి గదిలో ఉపాధ్యాయుని ప్రాథమిక పాత్ర ఏంటి? నిరంకుశ పాలకుడు ఉండాలి, కేవలం సమాచార ప్రదాత, మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్, సులభకర్త లేదా మార్గదర్శకుడు, ఫెసిలిటేటర్ ఆర్ గైడ్, ప్యాసివ్ అబ్జర్వర్. ఇక్కడ సులభకర్త లేదా మార్గదర్శకుడు ఉంటాడు, ఫెసిలిటేటర్ మాత్రమే టీచరు క్లాస్ రూమ్లో, స్టూడెంట్కు ఫెసిలిటేటర్ మాత్రమే. ప్రతి ఒక్కటి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.
సహాయం చేస్తూ ఫెసిలిటేటర్గా ఉండాలి. సులభకర్త లేదా మార్గదర్శకుడు. విచ్ ancient mathematician is universally recognized as the father of geometry for his book ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అనే ప్రసిద్ధ గ్రంథ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జామితి పితామహుడు, ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గుర్తించబడిన ప్రాచీన గణిత శాస్త్రజ్ఞుడు పైథాగరసా, యూక్లిడా, తేల్సా, రెనే డెస్కాస్ట్రెస్ రెనే డెస్కాస్ట్రెస్. సో ఇక్కడ పైథాగరస్ కాదు, యూక్లిడ్ మనకి ఇందాక చెప్పుకున్నాం యూక్లిడ్ జామెట్రీలో పరిశోధన చేసిండని. సో యూక్లిడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్ అంటాం. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు మ్యాథమెటిషియన్ జార్జ్ పోలియా, ద వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్. గణిత శాస్త్రజ్ఞుడు జార్జ్ పోలియా ప్రతిపాదించిన సమస్య సాధన పద్ధతిలో మొట్టమొదటి దశ ఏది? ఇక్కడ కొన్ని దశలు మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినాం. జార్జ్ పోలియా ప్రవేశపెట్టిన దశలు ఓ సమస్యను సాధించడానికి. సమస్యను అర్థం చేసుకోవడం అనేది మొట్టమొదటి దశ. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రణాళికను రూపొందించిన రెండో దశ, ప్రణాళికను అమలు చేయడం మూడో దశ. కాబట్టి మనకు అడిగింది మొట్టమొదటి దశ కాబట్టి సమస్యను అర్థం చేసుకోవడం బి ఈస్ ద రైట్ ఆన్సర్. 27. అకార్డింగ్ టు ద సైకలాజికల్ maxims of teaching early childhood mathematics, instruction should logically move from. గణిత బోధనలో వాడే ప్రాథమిక మానసిక సూత్రం ప్రకారం బాల్య దశలో బోధన తార్కికంగా దేని నుండి దేని వైపుకు సాగాలి? మూర్తత్వం నుండి అమూర్తత్వం వైపుకు, ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. అమూర్తత్వం నుండి కాదు, అమూర్తత్వం నుండి వెళ్తే విద్యార్థులకు అసలు అర్థం కాదు. సంక్లిష్టత నుండి వెళ్ళిన అర్థం కాదు. తెలియని దాన్ని మూడు ఒకటే సందర్భాన్ని సూచిస్తాయి కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ వెళ్తే విద్యార్థికి సులభంగా అర్థమవుతుంది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ మ్యాథమెటికల్ అసెస్మెంట్ consistently yield the same result upon repeated administration and accurately measures its intended objectives it has. ఒక గణిత మూల్యాంకన సాధనం పదే పదే వాడినప్పుడు స్థిరమైన ఫలితాలను ఇస్తూ తాను తెలుసుకోవాల్సిన లక్ష్యాన్ని ఖచ్చితంగా కొలిస్తే ఆ సాధనానికి ఏ లక్షణాలు ఉన్నట్లు? అంటే ఇక్కడ పదే పదే వాడినప్పుడు స్థిరమైన ఫలితాలు ఇవ్వడం. నెక్స్ట్ ఆ లక్ష్యాలను ఖచ్చితంగా కొలిస్తే ఆ సాధన ఏ లక్షణాలు ఉన్నట్లు అంటున్నాడు. రెండు ఇస్తున్నాయి కాబట్టి కేవలం విశ్వసనీయత, కేవలం సార్థకత మరియు విశ్వసనీయత రెండు, వస్తునిష్ఠత మాత్రమే అని అన్నాడు. సో ఇక్కడ రెండు ఇచ్చింది కాబట్టి అక్కడ స్థిరమైన ఫలితాలు ఇస్తూ ఏ లక్ష్యాన్ని ఖచ్చితంగా కొలిస్తే ఆ సాధన ఏ లక్ష్యాలు ఉన్నట్లు ఏ లక్ష్యాన్ని కొలవాల్సిన లక్ష్యాన్ని ఖచ్చితంగా కొలిస్తే అంటారు. రెండు అంటున్నాం కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు సార్థకత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Appreciating a mathematical symmetric in nature or the structure beauty of geometry patterns primarily develops which specific value? ప్రకృతిలో ఉన్న గణిత సౌష్ఠవాన్ని లేదా జామితీయ నమూనాల నిర్మాణపరమైన అందాన్ని ప్రశంసించడం ద్వారా విద్యార్థులలో ప్రాథమికంగా ఏ విలువ అభివృద్ధి చెందుతుంది అంటుంది. సాంస్కృతిక విలువ, నైతిక విలువ, ప్రయోజనాత్మక విలువ, సౌందర్యాత్మక. ఇక్కడ క్వశ్చన్లోనే అర్థమవుతుంది. ఆ జామితీయ నమూనాల నిర్మాణపరమైన అందాన్ని ప్రశంసిస్తుంది కాబట్టి మనకు సౌందర్యాత్మక విలువ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.